ఇది అఖండ కాదు, కళాఖండ. ఇదైతే నేను అందే నా పేరు కూడా చూడు, కళాఖండ అని పెట్టా. నిజంగా అమ్మో, నా భూతో నా భవిష్యత్తు రా. ఇలాంటి మూవీ నెవర్ రాదు. బిఫోర్ ఆఫ్టర్ రా. అది ఇంత సి వరస్ట్ ఎక్స్పీరియన్స్. Beautiful రా. నాకు నిజం చెప్పాలంటే బాలయ్య కటౌట్ కి అఖండ అన్నది చాలా పక్కగా ఆ త్రిశూలం పట్టుకుని వస్తుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఆయన వాక్ కూడా చాలా బాగుంది. నీకు చాలా సార్లు సైడ్ వాక్ ఇట్లాగా వాక్ చేస్తున్నప్పుడు బాలయ్య నిజంగా క్యారీ చేశాడు ఆ త్రిశూలాన్ని. నేను అనుకోలేదు కానీ ఫస్ట్ అఖండ నుంచి బాగా బ్యూటిఫుల్ గా ఉంది ఆయన స్ట్రక్చర్. ఈవెన్ దో ఆయన కొంచెం కొంచెం బొద్దుగా అనిపించినా కూడా నిండుగా ఉంది చూడ్డానికి, ఎక్కడ కూడా వంక పెద్దగా ఉన్నాడు మనిషి. పోయాని. మనిషి చాలా పెద్దగా ఉన్నాడు. చాలా అసలు ఆ గడ్డం గాని ఆ జుట్టు గాని నిజంగా బాలయ్య బ్యూటిఫుల్ గా ఉన్నాడు, అసలు యాప్ట్ సెట్ అయ్యాడు. కానీ బోయ మాత్రం వెన్నుపోటు రాది, ఐ కట్టప్ప కంటే అది ఏం దారుణం. చేయలేదు రా. నాకు హై వచ్చింది. నేను కుక్క మురిగినట్టు మురిగా. నాకు ఫస్ట్‌లో బాలయ్య ఎంట్రీ సీనే అలా దూకంగానే నేను అరుస్తూనే ఉన్నా. కారు తిరిగిందో 2 రౌండ్లు. దీనమ్మ ఇదెక్కడి మాస్ ఇది అరే! ఇలాంటి మూవీ గాని, ఇలాంటి యాక్షన్ సీన్స్ గాని ఓన్లీ బోయ మాత్రమే పుల్ ఆఫ్ చేయగలడు. ఓన్లీ బాలయ్య కాంబినేషన్‌లో మాత్రమే వర్క్ అవుతాయి. మీరందరూ కూడా ఒక డ్రగ్ తీసుకుని వెళ్ళారు మావా థియేటర్ యెస్. కి. బాలయ్య బోయ అన్న డ్రగ్ తీసుకుని వెళ్ళారు. అందుకనే అట్లీస్ట్ ఫైట్స్ దగ్గర మీరు అరిచారు. నాకు ఫైట్స్ దగ్గర కూడా ఆ, ఆడు డ్రిల్ చేస్తాడు మామ లిటరల్లీ బావుందిరా గదతో. అది. కొత్తగా అనిపించింది. సూపర్ పవర్ నేను అది ఎక్స్‌పెక్ట్ బాగుంటది, చేయలేదు అది. అది బాగాలేదంటావేంట్రా నువ్వు?